నమస్తే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల సీట్ల సర్దుబాటు వ్యవహారం కానీ, నామినేటెడ్ పోస్టులు కానీ, రకరకాల విషయాల్లో టీడీపీ చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తోంది. దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చాలా హెడేక్స్ ఉంటాయి. ఎందుకంటే హాట్ సీటు ఒకవైపు రాష్ట్రం అధోగతి పట్టించిన దాని నుంచి మెల్లమెల్లగా పైకి తీసుకురావాలి, క్యాపిటల్ ఇది చాలదన్నట్టు జనసేన అండ్ భాజపాతో కలిసి వెళ్ళి కూటమిగా ఉంది కాబట్టి వాళ్ళు నొచ్చుకోకూడదు, వాళ్ళకి ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా జరిగే క్రమంలో ముందుకెళ్తుంది. ఈ క్రమంలో సీనియర్స్ ఎవరైతున్నారో వాళ్ళందరికీ కాసేపు పక్కన పెట్టి వాళ్ళ తనయులకి అవకాశం ఇచ్చి, అందుకన్నాను కాసేపు ఎందుకన్నానంటే వాళ్ళకి ఏదో ఒక విధంగా పార్టీ నమ్ముకొని ఉన్నారు కాబట్టి ఇప్పుడు కాదు ఎన్టీఆర్ గారి హయాం నుంచి తర్వాత బాబు గారి హయాంలో కూడా మంత్రులుగానో స్పీకర్లుగానో చేసి పోలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక విధంగా అవకాశం కల్పించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఎందుకంటే అలా ఉండే వాళ్ళకి అది ఖచ్చితంగా అదే బలం కూడా. ఎందుకంటే టీడీపీకి గ్రౌండ్ లెవెల్లో ఉన్న బలమైన కేడర్ నాకు తెలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీకి లేదు. కోర్స్ తెలంగాణలో కూడా బలమైన పార్టీ కేడర్ ఉంది ఈ రోజుకి. కాకపోతే బీఆర్ఎస్ లాంటివి వచ్చిన తర్వాత వాళ్ళే అటు వెళ్ళారు కాబట్టి అంతర్లీనంగా ఉంది, బయటికి ఎవరు చెప్పుకోరు. కానీ బట్ అది తెలిసిన వాస్తవం. అయితే ఇక్కడ త్వరలో 5 రాష్ట్రాల గవర్నర్లకు సంబంధించి టీడీపీకి ఒక అవకాశం ఇచ్చింది కూటమి ప్రభుత్వం, సెంట్రల్ కూటమి ప్రభుత్వం. సో ఆల్రెడీ మన మాజీ ఏవియేషన్ మినిస్టర్, మాజీ కేంద్ర మంత్రి, మాజీ ఎంపీ మన విజయనగరం అశోక్ గజపతిరాజు గారికి ఇప్పటికే గోవా గవర్నర్గా కూటమి ప్రభుత్వం నియమించింది. ఆయన సేవలు ఇప్పుడు కూడా ఆయన ఒకే పార్టీ ఒకే విధానం ఒకలాగా ఉంటాడు. ఆయన మీద ఇటువంటి విమర్శలు కానీ స్కాములు కానీ ఏమీ ఉండవు. రాజుగారు అంటే రాజుగారు. సో ఆయన్ని గవర్నర్ పదవి ఇచ్చి కూటమి టీడీపీ గౌరవించుకుంది. సరే, చాలామంది పోలిట్ బ్యూరో సభ్యులుగా ఉండిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎవరెవరికి ఇవ్వచ్చు ఏంటి అంటే యనమల రామకృష్ణ గారి పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా పనిచేసిన అనుభవం ఉంది. అలాగే ప్రతిభాభారతి, శ్రీమతి ప్రతిభాభారతి మొట్టమొదటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి మహిళా స్పీకర్. ఈవెన్ అప్పుడు ప్రతిపక్ష నేతగా నాకు చిన్న గుర్తు రాజశేఖర రెడ్డి గారు ఉండేవారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఆమెకున్నారు. తర్వాత మన పత్తికొండ రాయలసీమ విషయంకి వస్తే కేఈ కృష్ణమూర్తి గారు. సో వీళ్ళు ముగ్గురులోకి ఎవరికో ఒకరికి ఇవ్వచ్చు అనే వార్తలు అయితే జోరుగా వినిపిస్తున్నాయి. బట్ అధిష్టానం పోలిట్ బ్యూరో సభ్యులు డిసైడ్ చేసేది, అండ్ మోర్ ఓవర్ బాబు గారు సీనియర్ నాయకులతో కూర్చొని డిసైడ్ చేసే అంశమే. అయితే దీంట్లో ఎక్కువగా యనమల గారి పేరు మొదటి ప్రాధాన్యత వినిపిస్తుంది, తర్వాత కృష్ణమూర్తి గారి పేరు, తర్వాత ప్రతిభాభారతి గారి పేరు. సో వీళ్ళు ముగ్గురికి కూడా టీడీపీ ప్రభుత్వం, టీడీపీ తెలుగుదేశం పార్టీ ఏదో ఒక విధంగా వాళ్ళకి అవకాశం ఇచ్చింది, న్యాయం చేసింది. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు మ్యాక్సిమం కుటుంబం నుంచి ఒకరికే అవకాశం దక్కుతుంది, ఎందుకంటే ఇక్కడ అసలే కూటమితో సర్దుబాట్లుగా ఉంది కాబట్టి దయచేసి అడ్జస్ట్ చేసుకొని అర్థం చేసుకోగలరు అన్న విజ్ఞప్తికి చాలామంది ఇటువంటి సీనియర్స్, ఇప్పుడు ప్రతిభాభారతి గారికి ఆల్మోస్ట్ 70 years ఉంటాయి దగ్గర. యనమల గారు కూడా ఇంచుమించు ఆ ఏజే. సో అట్లాంటి సీనియర్స్ కాబట్టి సరే మనం నెక్స్ట్ జనరేషన్లకు అవకాశం ఇద్దామని కృష్ణమూర్తి గారు వాళ్ళ అబ్బాయికి అనుకుంటా ఇచ్చారు. తర్వాత ప్రతిభాభారతి గారు వాళ్ళ అమ్మాయికి గ్రీష్మ ఆవిడ ఎమ్మెల్సీ, యనమల గారు వాళ్ళ అమ్మాయి దివ్య గారు ఇప్పుడు తుని ఎమ్మెల్యే, కృష్ణమూర్తి గారు అబ్బాయి కూడా పత్తికొండ ఎమ్మెల్యే. సో అక్కడ సీనియర్లకి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్లకి టీడీపీ అవకాశం ఇచ్చింది. దాని వాళ్ళు ఒక విధంగా వాళ్ళకి కుటుంబానికి అవకాశం ఇచ్చినట్టే. కానీ పోలిట్ బ్యూరో సభ్యులుగా పార్టీని పటిష్టంగా ఉంచడానికి, జూనియర్స్తో పని చేయించుకోవడానికి, వాళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వడానికి వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళకి కూడా మరలా మీరు ఇన్నేళ్ళుగా ఉన్నారు కాబట్టి ఒక అవకాశం ఇవ్వాలి. ఇటువంటి వాళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటి అవకాశాల్లో టీడీపీ చాలా జాగ్రత్తగా ఆచితూచి అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అన్ని అనుకున్నట్టు జరిగితే నెక్స్ట్ రేపు 5 రాష్ట్రాల గవర్నర్లో ఏదో ఒక రాష్ట్రానికి మ్యాక్సిమం యనమల గారు కానీ కృష్ణమూర్తి గారు కానీ అని వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతిభాభారతి గారు కూడా రేసులో ఉన్నారు, కానీ మొదటి ప్రాధాన్యతలో వీరిద్దరికీ ఇవ్వచ్చు అనేది బయట వినిపిస్తున్న గుసగుసలు. బట్ పార్టీ నిర్ణయం, అధిష్టాన నిర్ణయం శిరసా వహించాల్సిందే. ఎందుకంటే వాళ్ళందరికీ ఏదో ఒక విధంగా సంతృప్తి పరిచి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అవకాశం ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం ఇక్కడ నెక్స్ట్ గవర్నర్గా ఎవరు అనేది డిసైడ్ అవుతుంది. తర్వాత వీళ్ళు ప్రపోజల్ పెడతారు, అక్కడ
సెంట్రల్లో కూడా ఎవరైతే బాగుంటుంది వాళ్ళ గవర్నమెంట్కి అనుకూలంగా ఉండాలిగా. మళ్ళీ ఆయా రాష్ట్రాల్లో ఉండే కూటమి ప్రభుత్వాలకి అక్కడ గవర్నర్ అనుకూలంగా ఉండాలనేది కూడా ఒకటి ఉంటుంది కదా. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆ అనుకూలతలో ఎవరు జాగ్రత్తగా డీల్ చేయగలుగుతారు, ఎవరు జాగ్రత్తగా ఇష్యూస్ వచ్చినప్పుడు న్యూట్రల్గా ఉండి సానుకూలంగా స్పందిస్తారు అనే వ్యక్తికి కూడా అక్కడ కొంచెం ఆ వొకాబులరీ అది ఉండే వాళ్ళు కూడా వీళ్ళు ముందు ప్రపోజల్ పెడితే సెంట్రల్ ఆ విధంగా వాళ్ళని చూజ్ చేసుకునే అవకాశం ఉంది. సో ముగ్గురులో ఒకళ్ళ బాగా చదువుకున్న వ్యక్తి కూడా నాకు తెలిసి యనమల గారు అని అంటున్నారు. బట్ మిగతా వాళ్ళ క్వాలిఫికేషన్ అంతగా ఐడియా లేదు. కానీ ఇట్లా ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం తరపున టీడీపీ అయితే రాష్ట్రానికి గవర్నర్లు పదవిలో ఒకటి మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఎవరెవరు ఉన్నారో వాళ్ళని అందరికీ నచ్చజెప్పి బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళకి ముందుకు నెట్టే పరిస్థితిలో టీడీపీ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. సో అన్ని అనుకుడు జరిగితే నెక్స్ట్ గవర్నర్గా వీళ్ళు ముగ్గురులో ఎవరినో ఒకరిని మనం 5 రాష్ట్రాలు ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్గా చూడబోతున్నాం. ఇప్పటికే మన తెలుగువారు అశోక్ గజపతిరాజు గారు కానీ, విద్యాసాగర్ రావు గారు కానీ ఇలాంటి వాళ్ళు గవర్నర్లుగా పనిచేశారు. మన తెలుగువారందరికీ గర్వకారణమైన విషయం ఇదంతా కూడా. బండారు దత్తాత్రేయ గారు కానీ వీళ్ళందరూ కూడా. చూద్దాం నెక్స్ట్ కాబోయే గవర్నర్ ఎవరో ఏంటో.